లో ఈ విధంగా జీవితము అంటే ఏమిటి అన్నది విషయం మీద బాబా కొన్ని ప్రవచనాలు ఇచ్చారు. వాటిని ఇవాళ మనం చదువుకుందాం. అవాళ 1952 మెహరాబాద్‌లో ఉన్నప్పుడు అక్టోబర్‌లో బాబా లంచ్‌కి వెళ్ళే ముందర ఒక ఒక ప్రకటన చేశారు. ఐ విల్ డూ ఏమన్నారు? నేనేమో అందరికి మీకు వ్యక్తిగతమైనటువంటి ఇంటర్వ్యూస్ నేనిస్తాను. అంచేత తర్వాత నేను మీకేమో వాటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్పారు. ఐ విల్ డూ దిస్ ఫర్ మై ఓన్ వర్క్. ఎందుకు నేను ఇలా చేస్తున్నానంటే, అది నేను చేయబోయే కార్యం మీద ఆధారపడి నేను మీ యొక్క మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అని చెప్పారు. అండ్ నాట్ ఫర్ గివింగ్ ఏ హియరింగ్ టు ఇండివిడ్యువల్స్ క్రయింగ్ అండ్ వీపింగ్ ఓవర్ పర్సనల్ డిఫికల్టీస్. జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలన్నీ చెప్పుకోవడానికి కాదు మీకు పర్సనల్ ఇంటర్వ్యూ చేయడం. కానీ వాటి మీద ఆధారపడి నేను జీవితం యొక్క విషయాలు నేను చెప్తాను అని బాబా వాళ్ళకి చెప్పారు. దే ఆర్ దే దే ఆర్ దేర్ నో డౌట్. బట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రూ దట్ దే హ్యావ్ బీన్ దేర్ మోర్ ఆర్ లెస్ ఆల్ ద టైమ్. అవును. మీకు కష్టాలు, బాధలు ఇవన్నీ ఉన్నాయి మీ జీవితంలో. అవి లేవని కాదు. కానీ నేను దానికి అంటే దే ఆర్ దేర్ ఉన్నాయి. కానీ మీ నా మీ యొక్క డౌట్‌లేమిటంటే నేను వాటి గురించి నేను క్లియర్‌గా నేనివాళ చెప్పదలుచుకున్నా. ఎంచేత మోర్ ఆర్ లెస్ ఆల్ ద టైమ్ ఇవన్నీ మీకు జీవితాంతము ఈ బాధలు ఉంటూనే ఉంటాయి. కానీ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ వెన్ వన్ డైస్ వన్ హ్యాస్ టు లీవ్ ఎవ్రీథింగ్ దేర్ అండ్ దెన్ డన్ ఆర్ అన్‌డన్, ఇంపార్టెంట్ ఆర్ అన్‌ఇంపార్టెంట్. మీరంతా ఏదో రోజుని మరణిస్తారు. ఆ మరణించినటువంటి రోజుల తర్వాత నీకేమిటి నిజం తెలుసుకోవాలంటే మీరు ఏ పనులు ఎక్కడ ఉన్నావో అక్కడ వదిలిపెట్టేసుకుంటారు. మీరు చనిపోతున్నప్పుడు అది సహం చేశారా, పూర్తిగా చేశారా అన్నది కూడా ఉండదు. అంతేకాక నేను ప్రాముఖ్యమైనటువంటి ఏమీ ప్రాముఖ్యం లేనటువంటి జీవితం జీవించానా, ఇవన్నీ మీ ఆలోచనలకి రావు. కానీ ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో, అంటే మరణించే సమయం, మీరు అన్నీ కూడా ఎక్కడివక్కడ వదిలిపెట్టేసి మీరేమో వెళ్ళిపోతారు. అంచేత జీవితం అంతా కూడా ఒక జోక్. ఒక ప్రహాస జోక్. మనం అస్మాన్ జోకులు చేసుకుంటుంటాం కదా! దానికి విలువ లేనటువంటిది. జోకులు చేసినప్పుడు మనం ఎవళ్ళనో ఒకళ్ళని టార్గెట్ చేసి చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళక్కడ ఉండరు. వాళ్ళు లేనప్పుడు అలాంటి జోక్ చేస్తుంటాం. అంచేత మనం మరణించిన సమయం వచ్చేటప్పటికి, మనం వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేటప్పటికి అన్నీ కూడా ఎక్కడో అక్కడ వదిలిపెట్టేసి చేశానా లేదా అన్నటువంటి దృష్టి లేకుండా మీరు వెళ్ళిపోవలసొస్తుంది. అంచేతే మొత్తం జీవితం అంతా ఒక హాస్యము అని బాబా చెప్తూ ఇలాగా చెప్తున్నారు. ఒక రోజుని ఒక కాలేజీ ప్రొఫెసరు ఈ విధంగా అడిగాడు. ఏది ఇది డెహ్రాడూన్‌లో జరిగింది 1953లో ఈ విధంగా మార్చిలో. Baba looked at him. A college professor asked Baba, "What is life?" జీవితం ఏమిటి? ఏమిటి? అని ఆ ప్రొఫెసరు బాబాని అడిగాడు. బాబా లుక్డ్ అట్ హిమ్ విత్ ఎ స్మైల్ అండ్ రిప్లైడ్. అతని వైపు ఒక చిరునవ్వు నవ్వి బాబా ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. లైఫ్ ఈజ్ ఎ మైటీ జోక్. ఈ జీవితం అంతా కూడా ఒక గొప్ప హాస్యం. హీ హూ నోస్ దిస్ కెన్ హార్డ్లీ బీ అండర్స్టూడ్ బై అదర్స్. ఎవరైతే ఈ జీవితాన్ని అంత హాస్యంగా తీసుకొని జీవిస్తారో అతన్ని ఎవళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. ఇంత సీరియస్ కేస్ కూడా ఏమిటి ఇంత హాస్యంగా మాట్లాడుతున్నాడు అని అతన్ని అర్థం చేసుకోలేరు. కానీ ఎవరైతే జీవితం అంతా ఒక గొప్ప హాస్యము అని అనుకుంటారో వాళ్ళేమో అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళేమో చాలా తేలిగ్గా తీసుకుంటారు ఎలాంటి విషయమైనా. అలాంటి వాళ్ళు ఎవళ్ళు అతన్ని అర్థం చేసుకోలేరు. హీ హూ డస్ నాట్ నో ఇట్
ఫీల్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డెల్యూషన్. అతను జీవిస్తున్నటువంటి విధానాన్ని ఎవళ్ళైతే అర్థం చేసుకోలేరో ఇదంతా ఇది ఒక గొప్ప మాయ, అతను మాయలో ఉన్నాడు అని మిగతా వాళ్ళు అనుకుంటారు. ఈ పాండర్స్ ఓవర్ ది ప్రాబ్లం డే అండ్ నైట్ బట్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ ఇట్. ఇతను ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు, పెద్ద జోక్ అని మాట్లాడుతున్నాడు అని దాని గురించి చాలా మంది ఆలోచించి ఇంకా అతన్ని అర్థం చేసుకోలేము అన్నటువంటి విధానంతో వాళ్ళేమో దాని మీద ఇంకా ఆలోచించడం మానేచేస్తారు. ఏమన్నాడు, జీవితం అనేది పెద్ద హాస్యము అని ఎవరైతే ఆ విధంగా తీసుకుని జీవిస్తారో అతన్ని మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేరు. వై? ఎందుకుని? పీపుల్ టేక్ లైఫ్ సీరియస్లీ అండ్ గాడ్ లైట్లీ, వేరాస్ వీ మస్ట్ టేక్ గాడ్ సీరియస్లీ అండ్ లైఫ్ లైట్లీ. ఎందుకని? మన జీవితాన్నేమో చాలా సీరియస్గా తీసుకుంటాం, చాలా తీవ్రంగా తీసుకుంటాం. భగవంతుణ్ణి చాలా తేలిగ్గా మనం ఆరాధిస్తూ ఉంటాం, అతన్ని తేలిగ్గా తీసుకుంటాం. కానీ మనం చేయవలసింది ఏమిటంటే బాబా చెప్తున్నారు, లైఫ్నేమో జీవితాన్నేమో చాలా హాస్యంగా తీసుకుని, చాలా తేలిగ్గా తీసుకుని భగవంతుణ్ణి మనమేమో చాలా తీవ్రంగా తీసుకోవాలి, ఆయన సీరియస్గా తీసుకోవాలి అని బాబా వేలో చెప్తూ, దెన్ వీ నో దట్ వీ ఆల్వేస్ were the same and will ever remain the same. The original of this joke. మనం ఈ యొక్క హాస్యపరమైనటువంటి జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే, మనం ఎప్పుడైతే మనం మన అంతర్గతంగా మనం అదే అయి ఉంటాము, తర్వాత కూడా అలాగే మనం కూడా బాహ్యంగా మనం ఏ విధైతే మనం తీసుకుంటున్నామో దాన్ని తీసుకుని అంతర్గతంగా అర్థం చేసుకోలేక అదంతా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అచీవ్డ్ బై రీజనింగ్. నీ జీవితాన్నంతాను కారణాలతో దాని ద్వారా నువ్వు జ్ఞానం పొందలేవు. ఈ జ్ఞానం ఏమిటి, జీవితం అంటే ఏమిటి అన్న దాన్ని జ్ఞానం నువ్వు పొందలేవు. ఇట్ ఈస్ బాండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది నీకు జీవితం అంటే ఏమిటని తెలియాలంటే నీవు అనుభూతి చెందుతున్నటువంటి జీవితాన్ని కూడా ఒక రకమైన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడే నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగు. జీవితం అంటే నీకు ఏమిటో జ్ఞానంతో వస్తుంది అని బాబా ఆ ప్రొఫెసర్కి సమాధానం చెప్పాడు. లైఫ్ ఈజ్ లైక్ ఎ గేమ్ ఆఫ్ కార్డ్స్. బాబా ఇంకో సమయంలో ఇలాగా చెప్తున్నారు, మనం మన జీవితాన్ని మనం సీరియస్గా తీసుకుంటాం కదా, కానీ దాన్ని మనం పేకాట ఆడుతూ ఉంటాం. ఆ పేకాట ఆడుతున్నప్పుడు మనకి దానిలో మునిగిపోతాం, గెలుస్తున్నామా ఓడిపోతామా అన్నటువంటి దాని మీద మనం మునిగిపోతాం. దానితో బాబా పోలుస్తూ జీవితాన్ని ఒక విధమైన అర్థం వచ్చేట్లాగా చెప్తున్నారు. అంటిల్ గాడ్ రియలైజేషన్, దిస్ లైఫ్ అండ్ వరల్డ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ లైక్ ఎ గేమ్ ఆఫ్ కార్డ్స్. నీకు భగవత్ సాక్షాత్కారం కలిగేంత దాకా నీ జీవితాన్ని ఒక పేకాట కింద అర్థం చేసుకోవాలి, దాన్ని పేకాట కింద మనం పరిగణించవచ్చు. వెన్ యూ ప్లే కార్డ్స్ యూ ఫీల్ ప్లీజ్డ్ ఆర్ డిసప్పాయింటెడ్ డిపెండింగ్ ఆన్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ద గేమ్. నువ్వు ఎప్పుడైనా పేకాట ఆడుతున్నప్పుడు నువ్వు గెలుస్తావా ఓడిపోతావా అన్న దాని మీద ఆధారపడి నువ్వేమో ఆ ఆటను ఆడుతూ ఉంటావు. యూ బికమ్ సో ఎగ్జైటెడ్ అండ్ అబ్జర్వ్డ్ ఇన్ ప్లేయింగ్ దట్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. నువ్వు ఆ పేకాట ఆడుతున్నప్పుడు నువ్వు ఎంత దానిలో మునిగిపోతావంటే మొత్తం సర్వస్వం నువ్వు మర్చిపోతావు. ఆ పేకాటే చాలా ముఖ్యం కింద తీసుకుని నువ్వు ఆడుతూ ఉంటావు. బట్ వన్స్ యు ఆర్ బ్యాక్ అటెండింగ్ టు యువర్ వరల్డ్లీ డ్యూటీస్ అగైన్, యూ ఫర్గెట్ అబౌట్ ద గేమ్ ఆఫ్ కార్డ్స్ అండ్ ఆల్ ఇట్స్ ప్లెజర్స్, డిసప్పాయింట్మెంట్స్, కన్సర్న్స్ అండ్ యాంగ్జైటీస్. నువ్వు పేకాట ఆడుతున్నప్పుడంతా నువ్వు అంత సీరియస్గా ఉన్నప్పటికీ కూడా అది ఆపేసి నీ నిజ జీవితాన్ని, ప్రపంచపరమైన జీవితంలోకి నువ్వు వచ్చేటప్పటికీ
నువ్వు ఆ పేకాట ఆడుతున్నప్పుడు అందులో వచ్చిన ఆనందం కానీ, దుఃఖం కానీ, నీ యొక్క సీరియస్‌నెస్ కానీ, నీ ఆందోళన గానీ, ఇవన్నీ నువ్వేమి ప మర్చిపోతావు. కానీ జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు పేకాట ఆపేసి. ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ ఇన్ ద కేస్ ఆఫ్ రియలైజ్డ్ వన్స్. ఎవరైతే భగవత్ సాక్షాత్కారం పొందుతారో వాళ్ళ యొక్క కేసుకు తీసుకున్నట్టయితే వాళ్ళు ఎంత తేలిగ్గా జీవితాన్ని తీసుకుంటారో అలాగే వాళ్ళని చూస్తే నీకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ విధంగా తీసుకోవాలి అసలు. టు దెమ్ ద వెరీ లైఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఎ మియర్ గేమ్ ఆఫ్ కార్డ్స్. ఎవరైతే భగవత్ సాక్షాత్కారం వైపు ప్రయాణం చేస్తూ దాన్ని పొందుతారో వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికి ఎలా ఉంటుందంటే ఇదంతా పేకాటతో సమానమే అన్నట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, వాళ్ళు జీవితాన్ని, వాళ్ళ ఉనికిని అంతా కూడా ఒక చాలా తేలిగ్గా తీసుకుంటారు. వరల్డ్లీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్, హ్యాపీనెస్ అండ్ మిజరీస్ ఆర్ నో మోర్ లాస్టింగ్ ఆర్ సిగ్నిఫికెంట్ దాన్ ది ఎమోషన్స్ యూ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద గేమ్ ఆఫ్ కార్డ్స్. అంచేత నువ్వు ఎలా తీసుకోవాలి? నువ్వు పేకాట ఆడుతున్నంతసేపు కూడా వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో, ఎలాంటి ఉద్రేకాలకు నువ్వు లోనైపోతావో, ఎలాంటి బాధకి నువ్వు లోనైపోతావో అవన్నీ కూడా అందులో నువ్వు జీవితాన్ని జీవించడానికి వచ్చినప్పుడు దానిలో నేను గెలుస్తానా, ఓడిపోతానా అన్నటువంటి ఆలోచన నీకు రాదు. అప్పుడు ఈ ప్రపంచంలో నేను గెలుస్తానా, ఓడిపోతానా అన్నటువంటి ఏ విధంగా నీకు రాదో, నిజంగా జీవితం అంటే కూడా ఒక పేకాట కింద తీసుకోవాలి. అదే నిజంగా పేకాటే, అంతే. లైఫ్ ఈజ్ లైక్ ఏ మూవీ. ఇంకోసారి బాబాయ్ ఈ విధంగా చెప్తున్నారు. జీవితం అంటే ఏమిటి? ఒక సినిమా లాంటిది. ఎలాగా? ఏ స్టోన్ రిమైన్స్ అన్మూవ్డ్ అంటిల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒక రాయి కింద నేల మీద ఉందనుకోండి, దాన్ని అదెప్పుడు కదలదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అది కదలదు. యూ మే కిక్ ఇట్, దాన్ని నువ్వు తన్నొచ్చు. స్పిట్ ఆన్ ఇట్ ఆర్ వర్షిప్ ఇట్, దాని మీద ఉమ్మేయచ్చు, లేకపోతే దాన్ని ఒక పూజ కూడా చెయ్యొచ్చు నువ్వు ఆ రాతిని. బట్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ నో ఎఫెక్ట్ అపాన్ ఇట్. కానీ ఆ రాయి మీద నువ్వు ఉమ్మేశావా, లేకపోతే తన్నావా, లేకపోతే నన్ను దైవంగా తీసుకుని పూజించావా అన్నది ఏమీ ఆ రాయి మీద ఏమీ ప్రభావం ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ disregard your likes and dislikes, and no, as long as you do not become indifferent to being kicked, spat upon, slandered and ridiculed, you cannot hope for God realization. నీ జీవితంలో కనుక నువ్వు జీవితానికంతా ఏమి తేడా దానికి ఏమీ విలువ ఇవ్వకుండా, నేను తన్నబడ్డానా, నా మీద ఉమ్మేశారా, లేకపోతే నన్ను తిడుతున్నారా, నన్ను వేళాకోళం చేస్తున్నారా, ఇవేవి కూడా అది అర్థంకి ఏమి తీసుకోవు. ఎప్పటిదాకా నువ్వు ఒకవేళ కనుక భగవత్ సాక్షాత్కారం పొందుతున్నట్టు ఆ మార్గంలో నడుస్తూ ఉంటే జీవితాన్నంతా ఇవన్నీ నీకేమీ జరగట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు ధ్యానంలో నువ్వు మునిగిపోతావు. యూ హ్యావ్ టు బర్న్ అప్ యువర్ ఈగో. ఇక్కడ ఏమిటి, ఆ భగవత్ సాక్షాత్కారం పొందాలంటే ఏమిటి, నీ అహంకారాన్ని పూర్తిగా మంటగలిపేయాలి, దానికి ఉండకూడదు. యూ హ్యావ్ టు బికమ్ డస్ట్. నువ్వు ఒక దుమ్ములాగా అయిపోవాలి. అంతేకాకుండా ఓన్లీ ది కాంటాక్ట్ ఆఫ్ సద్గురు కెన్ బ్రింగ్ దిస్ అబౌట్. నీకు జీవితంలో కనుక ఎవరైనా సద్గురు కనుక నీకు దొరికినట్టయితే నువ్వు అప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా నువ్వు తేలిగ్గా తీసుకోగలుగుతావు. నీ అహంకారం అంతా మటుమాయమైపోట్లాగా నీ జీవితాన్ని గురించి ఆయన వర్ణిస్తూ ఉంటాడు. కాబట్టి నీకు జీవితాన్నేమో ఒక ఏదో సినిమా అన్నట్టుగా తీసుకుంటావు. సినిమాలో ఏమిటి, హీరో ఏమో అన్ని రకాల కష్టాలు పడుతూ ఉంటాడు కదా, ఆ విధంగా చివరికి అతనే అది హీరోయే గెలుస్తాడు. ఆ కష్టాలన్నీ మాయం అయిపోతాయి. అతన్నేమో ఒక పెద్ద గొప్ప హీరో కింద మనం తీసుకుంటాం. అదే విధంగా
నీకు భగవత్ సాక్షాత్కారం కలిగేదాకా అంటే ఎప్పుడైతే నువ్వు సద్గురువు యొక్క కాంటాక్ట్‌లోకి వస్తావో, అప్పుడు నీ జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకోగలుగుతావు. ఆయన చెప్పిన బోధనల వల్ల. కన్సిడర్ ఏ మ్యాన్ హూ ఈజ్ వెల్ పెర్ఫ్యూమ్డ్. ఒక ఉదాహరణ బాబా చెప్తున్నారు. ఒక మనిషి వస్తున్నాడు. అతను మంచి సెంటు రాసుకొని వచ్చాడు. ఇఫ్ హి కమ్స్ అండ్ సిట్స్ అమాంగ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్, హిస్ ప్రెజెన్స్ మేక్ ద సరౌండింగ్స్ ఫ్రాగ్రెంట్. అతను కనుక ఒక గుంపుగా ఉన్నటువంటి ఒక జనాల్లో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఆ యొక్క అతని రాసుకున్నటువంటి సెంటు మీద ఆధారపడి మొత్తం సుగంధంగా అంతా నిండిపోతూ ఉంటుంది. సిమిలర్లీ, ఇఫ్ సమ్‌వన్ పాసెస్ గ్యాస్, ద ప్లేస్ స్మెల్స్ ఫౌల్ అండ్ పీపుల్ టర్న్ దేర్ నోసెస్. అదే విధంగా ఎవరైనా అపాన వాయువు వదిలారనుకోండి, అప్పుడు అందరూ కూడా చాలా చెడ్డ వాసన వస్తోంది అని తెలుసుకొని వాళ్ళేమో ముక్కులు మూసేసుకుంటారు. ఫర్ దట్ రీజన్ you should keep the company of saints whose godly atmosphere is beneficial to you. అందుకనే నువ్వు ఎప్పుడూను ఎలాంటి వాళ్ళ మధ్యన ఉండాలి? మహాత్ములు, సెయింట్స్ మధ్యలో కూర్చోవాలి. ఎందుకని? వాళ్ళ యొక్క భగవత్ ప్రేమి వల్ల, వాళ్ళ యొక్క భగవత్ ధ్యానం వల్ల, వాళ్ళ మధ్యన సెయింట్స్ అంటే ఏమిటి? భగవంతుడు తెలుసుకోవడానికి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఉపయోగిస్తారు. వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా నీకేమో చాలా లాభకరంగా ఉంటూ ఉంటాయి, మాట్లాడుతున్నట్టు ఉంటాయి వాళ్ళ మధ్యలో ఉన్నట్టయితే. ఇఫ్ యూ మర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది వరల్డ్, ఇట్ విల్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ యువర్ స్పిరిచువల్ హెల్త్. అదే అలా కాకుండా నువ్వేమో మురికి వాడల్లో, మురికిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మురికిలో నువ్వు ఉంటావు అనుకో, అలాంటి మనుషుల మధ్య కూర్చుంటావు అనుకో, సెయింట్ కాదు. మలం ఈ ప్రాపంచపరంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ మధ్యలో కూర్చుంటావు అనుకో, నీకేమో వ్యతిరేకమైనటువంటి నీ ఆధ్యాత్మిక పరమైనటువంటి హెల్త్‌ని, జీవితాన్ని అదేమో చాలా ప్రభావితం చేస్తుంది. భగవంతుడి యొక్క వెతుకులాటతో ఉన్నటువంటి సెయింట్స్ మధ్య కూర్చుంటే నీకు జీవితం అంతా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. కానీ నువ్వు ప్రపంచంలోనే మునిగిపోయి ఉన్నట్టయితే కూడా నీ ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితానికి చాలా బాధాకరంగా నువ్వు అనుభూతి పొందుతూ ఉంటావు, నీకు జరిగినవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, బాబా ఒక ఉదాహరణ చెప్తున్నారు. టేక్ ఏ మూవీ ఇన్ విచ్ ఏ విలన్ annoys an innocent decent man. ఒక విలన్ పోర్షన్ వేస్తున్నటువంటి, అంటే మనకు విలన్ అంటే తెలుసు జీవితంలో, అలాంటి పోర్షన్ వేస్తున్నవాడు నిజమైనటువంటి చాలా ఉదార స్వభావం ఉన్నవాడు, చాలా చక్కని ప్రవర్తన ఉన్నవాడినేమో అతన్ని బాధపడుతూ ఉంటాడు. ఈ catches him and harasses him and wants to kill him. ఈ విలన్ ఏం చేస్తాడు? అంత చక్కనిగా జీవిస్తున్నటువంటి ఆ మనిషిని తీసుకుని వాళ్ళని చాలా బాధలు పెడుతూ ఉంటాడు. ఆఖరికి వాళ్ళని చంపేయాలని కూడా చూస్తూ ఉంటాడు, అంత మంచివాడిని. ఈ విలన్ విలన్ ఏమో చంపేయాలని చూస్తూ ఉంటాడు. ద స్పెక్టేటర్స్ ఆర్ fascinated by such drama and want to know if the poor man will manages to free himself from the clutches of the villain. అందరూ సినిమా చూస్తున్న వాళ్ళంతా ఎలా ఉంటారు? వాళ్ళు ఈ నిజంగా ఈ విలన్ చేతుల్లోంచి ఈ పేదవాడైనటువంటి చాలా చక్కగా జీవిస్తున్న వాడిని వాడి చేతుల్లోంచి తప్పగోగలుగుతాడా అతన్ని అని అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు. If the victim overcomes his dilemma, the spectators feel happy. ఆ విలన్ చేస్తున్నటువంటి పనిని కూడా ఇతను జీవితాన్ని చాలా తీసుకుని దాన్ని ఏమి పట్టించుకోడనుకోండి, అప్పుడేమో చూస్తున్న వాళ్ళంతా కూడా ఆనందంగా ఉంటారు. బట్ ఇఫ్ ద విలన్ గెట్స్ ద అప్పర్ హ్యాండ్, దెన్ ఫీల్ మిజరబుల్. ఒకవేళ కనుక ఆ విలన్ యొక్క చెయ్యి పైకి
ఇతను పైకి వెళ్ళిందనుకో, అంటే అతను గెలుస్తూ ఉంటాడు అనుకోండి విలన్, అందరూ కూడా చాలా బాధాకరంగా చూస్తూ ఉంటారు ఆ సినిమాని. వెన్ ద షో ఈజ్ ఓవర్ దే రియలైజ్ ఇట్ వాస్ మియర్లీ ఎ ఫిల్మ్. ఆ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమని అనిపిస్తుంది, ఓహో! ఇది ఒక సినిమాయే కదా అని చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఏ పిక్చర్ ఆన్ ది స్క్రీన్ అండ్ ద ఫీలింగ్ దట్ సర్జ్డ్ వితిన్ దెమ్ వైల్ వాచింగ్ ఇట్ వర్ వితౌట్ ఎనీ బేసిస్. మనం సినిమా చూస్తున్నంత సేపును ఆ స్క్రీన్ మీద వస్తున్నటువంటి దాని మీద ఆధారపడి మనమేమో చాలా బాధాకరంగాను, తర్వాత బా మ మనం ఫీల్ అయ్యాం. ఇది కేవలం ఒక సినిమాయే కదా! దానికేమి ఆధారం ఏమి లేదు కదా! సినిమా మట్టుకే కదా! అని తేలిగ్గా తీసుకోగలుగుతాం. ఇట్ వాస్ ఏ మిరేజ్ ఇన్ విచ్ దే వర్ అబ్జార్బ్డ్. నిజంగా మనం దాన్ని సీరియస్‌గా తీసేసుకొని మనం ఎంతో బాధపడ్డాం. ఇది నిజంగా కూడా ఇదేమో ఒక ఎండమావ వంటిది ఆ సినిమా అంతాను అని అప్పుడు అర్థం చేసుకుంటారు. యువర్ లైఫ్ ఈజ్ లైక్ దట్. నీ జీవితం కూడా ఈ ప్రపంచంలో అలాంటిదే. ఇట్ ఈస్ మియర్ మూవీ విచ్ హాస్ నో సబ్స్టెన్స్ టు ఇట్, ఫర్ ఇట్ ఈస్ ఫాల్స్. అది నీ జీవితం కేవలం ఒక సినిమా లాంటిదే. దానిలో ఏమీ అర్థం పర్థం లేదు. అదంతా కూడా అసత్యమే అని నువ్వు ప్రయత్నం చేసేదాకా ఆ విధంగా నువ్వేమో జీవితాన్ని తట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆల్ దట్ యు సీ అబౌట్ యూ ఈజ్ అబ్సల్యూట్లీ నథింగ్. నువ్వు ప్రపంచంలో ఏమైతే పూర్తిగా నువ్వు చూస్తున్నావో, ఏమి జరుగుతుందో చూస్తున్నావంటే ఇదంతా పూర్తిగా దానికి అర్థం లేనటువంటిది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్. సర్వము అసత్యమే. అది ఒక భ్రమ, మాయ, ఒక ఆట. జీవితం కూడా అది ఒక సినిమా లాంటిదే, ఒక మెండమావ లాంటిదే అని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. Therefore, I repeatedly emphasize to one and all, do not be attracted by Maya. అంచేతే నేను మరీ చెప్తూ ఉంటాను మీ అందరికీను. ఏమిటంటే ఈ మాయా ప్రపంచం వైపు నువ్వేమో అట్రాక్ట్ అవ్వకు, దానికి లొంగిపోకు. ఆల్వేస్ ప్రే సిన్సియర్లీ టు గాడ్ అండ్ రిమెంబర్ హిమ్. భగవంతునేమో మనస్ఫూర్తిగా నువ్వేమో ప్రార్థన చేస్తూ ఉండు అండ్ ఆయన్నే గుర్తించుకుంటూ ఉండు. హోల్డ్ ఫాస్ట్ టు మై ఫీట్ అండ్ ఐ విల్ లీడ్ యూ ఆన్ టు ద పాత్ టు రియలైజేషన్. బాబా మరి ఇంకా చెప్తున్నారు, నన్నే పట్టుకొని ఉండండి, నా పాదాలే పట్టుకుంటూ ఉండండి. అంటే బాబా కొంగే పట్టుకుంటూ ఉండండి. నేను మిమ్మల్ని ఏమో నీకు అర్థమయ్యేట్లాగా రియలైజేషన్, భగవత్ సాక్షాత్కారం పొందేటువంటి మార్గాలు నేను తీసుకెడుతూ ఉంటాను అని బాబా ఒక జీవితాన్నేమో ఒక సినిమాతో పోల్చి అందరి మనసులో తేలిక చేశారు. లైఫ్ గివింగ్ అప్ ద మీనింగ్ ఆఫ్. నువ్వు మరణిస్తావు, నువ్వు పూర్తిగా జీవితాన్నేమో నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటావు, అది వదిలేసినంత తేలిగ్గా తీసుకుంటావు. దాని అర్థం ఏమిటి అని బాబా దీన్ని అర్థం చెప్తున్నారు. బాబా రిపీటెడ్ ఎ వర్స్ ఫ్రమ్ హఫీజ్ అబౌట్ గివింగ్ అప్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది బిలవెడ్. భగవంతుడి గురించి నీ జీవితాన్ని ఒక పళంగా పెట్టినటువంటి ఒక హఫీజ్ చెప్పినటువంటి ఒక సూక్తిని ఆ బాబా ఇక్కడ చెప్తున్నారు. దానికి వివరణ ఇస్తూ ఈ విధంగా చెప్తున్నారు. బై సేయింగ్ సో బాబా అంటున్నారు, హఫీజ్ ఆ విధంగా చెప్పడం అంటే ఇక్కడ పద్యం చెప్పలేదు, హఫీజ్ చెప్పింది, కానీ దాన్ని వివరించి బాబా చెప్తున్నారు. బై హఫీజ్ నెవర్ మెంట్ గివింగ్ అప్ లైఫ్ ఇట్ సెల్ఫ్. నువ్వు జీవితాన్ని నువ్వు పూర్తిగా అంటే మరణించేట్లాగా నువ్వు చేసుకోకు నీ జీవితం. ఉదాహరణకి బై కటింగ్ వన్స్ థ్రోట్, అంటే నువ్వు చాలామంది ఇలాంటి జీవితం జీవించే కన్నా చావడం మేలని అనేక రకాలుగా వాళ్ళు గొంతుకు కోసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హీ వాజ్ రెఫరింగ్ టు గివింగ్ అప్ వన్స్ విల్. బాబా అంటే ఆ హఫీజ్ పోయంలో ఏం చెప్తున్నారు, నీ యొక్క ఇచ్ఛను నువ్వు వదిలిపెట్టు, విచ్ ఈజ్ 100% ఇంపాసిబుల్. కానీ అది నీకు 100కి 100 కూడా
అది వీలు కానటువంటిది. హూ హూ హీ హూ గివ్స్ ఇట్ అప్ రియలైజెస్ బికమ్స్ వన్ విత్ ది మాస్టర్. ఎవళ్ళైతే ఆ జీవితాన్ని కనుక తృణంగా తీసుకొని మరి ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళేమో ఆ భగవంతుడిని సద్గురువు యొక్క కొంగు పట్టుకున్న వాళ్ళు అవుతారు. అతనితో ఐక్యమయ్యేటువంటి గొప్పతనాన్ని వాళ్ళు సంపాదించగలుగుతుంటారు. ద బిలవెడ్ వాళ్ళ యొక్క సద్గురువు, ఆ భగవంతుడు, వాళ్ళ యొక్క ప్రియతముడు, ఆయనని నువ్వు చేరుకోగలుగుతావు. జీవితాన్ని కనుక చాలా తేలిగ్గా తెచ్చుకుని జీవించినట్టయితే. అనదర్ కపులెట్ ఆఫ్ హఫీజ్ ఆస్క్స్, ఇంకో కపులెట్ బాబా హఫీజ్ కపులెట్ ఇంకోటి చెప్తున్నాడు. వై ఆర్ యూ ఆఫ్టర్ యూనియన్, లవ్ అండ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్? నువ్వు జీవితాన్ని భగవంతుడితో ఐక్యం అవ్వాలి, ఆయన ప్రేమించాలి, నేను ఆధ్యాత్మికంగా ముందరకు వెళ్ళాలి అని ఎందుకు అలా ఆలోచిస్తావు? లీవ్ ఆల్ దీస్ టు ది విల్ ఆఫ్ యువర్ బిలవెడ్. అది పూర్తిగా నీ హృదయపూర్వకమైన నమ్ముతున్నటువంటి ప్రియతమునికి వదిలిపెట్టేసేయి. దేర్ ఇన్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. అక్కడ నీకు సమస్తము నీకు ఆయన చేతుల్లో, ఆయన యొక్క నువ్వు ఎప్పుడైతే నీ ప్రియతముడి యొక్క ఇచ్చకు వదిలిపెట్టేస్తావో అప్పుడు నువ్వు సర్వస్వము ఆయనలో నువ్వు కనుగోగలుగుతావు. టు అచీవ్ ద విల్ ఆఫ్ ద బిలీవర్ డు నాట్ ఆర్గ్యూ. ఆ యొక్క నీ యొక్క ప్రియతముడి యొక్క ఇచ్చని కనుక నువ్వు పొందాలి అంటే నువ్వు జీవితంలో ఆర్గ్యూ చేయకు. అంటే నువ్వు ప్రతిదానికి నువ్వేమో వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతూ ఉంటాం కదా, అలాగా మాట్లాడకు. నో, వై అండ్ వేర్ ఫోర్ హియర్ బికాస్ ది చూజన్ one accepts from the bottom of their hearts what the master says. నువ్వు ఏమి ప్రశ్నించకో, ఎందుకు ఇలా అయింది అని నువ్వు అనుకోకు. ఎంచేతంటే ఎవరైతే సద్గురువు చేత వాళ్ళు ఎన్నుకోబడుతూ ఉంటారో వాళ్ళేమో నీ ఆ హృదయాంతరాల్లోంచి కూడా ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆయన ఇచ్చని అర్థం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇఫ్ ఐ టెల్ నీలు బాబా యొక్క ప్రేమికుడు, అతను బాబా చెప్తున్నారు, నేను ఒకవేళ నీలుకి ఇలా చెప్పాను అనుకో, ఏమని, టుమారో ఐ విల్ మేక్ యూ ద కింగ్ ఆఫ్ పర్షియా. నేను పర్షియా దేశానికి నేను రాజుని చేస్తాను అని చెప్పాను అనుకోండి నీలుకి, డోంట్ డౌట్ ఇట్, దాన్ని నువ్వు ఏమీ అనుమానించకు. యాక్సెప్ట్ ఇట్, దాన్ని కూడా నువ్వు ఒప్పుకో. If the next day I tell him, Neelu, I will make you a sweeper Africa. మరుసటి రోజున నేను ఒకవేళ నీలుకి ఇలా చెప్పాను అనుకోండి, ఏమిటంటే నిన్ను ఆఫ్రికాలో ఒక వీధులు ఊడ్చేవాడి కింద చేసేస్తాను. యాక్సెప్ట్ దట్ టు, దాన్ని కూడా నువ్వు ఒప్పుకో. విల్లింగ్లీ, అది కూడా మనస్ఫూర్తిగా నువ్వు దానికి కూడా అను. దట్ థర్డ్ డే ఐ మే ఆర్డర్ హిమ్, మూడో రోజులు నేను అతన్ని ఈ విధంగా ఆదేశిస్తాను. ఏమంటాడు, నీలు, లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో అవుట్ బెగ్గింగ్. సమస్తము నువ్వు వదిలిపెట్టేసి బయటికి ముష్టి చేసుకుని రా అని అంటాను. యాక్సెప్ట్ దిస్ టు, దాన్ని కూడా నువ్వేమో అది కూడా ఒప్పుకోవాలి. విత్ ఫుల్ డివోషన్, పూర్తిగా భక్తితో, సద్గురువు యొక్క మీద భక్తితో, దెన్ నీలు విల్ బికమ్ నీలకంఠ్. ఆ విధంగా కనుక భగవంతుడు ఇచ్చినటువంటి విధానాన్ని నువ్వు చేస్తూ ఉన్నట్టయితే నువ్వు నిజంగా నీలకంఠ అంటే మహాత్ముడివి అని అవుతూ ఉంటావు అని బాబా అతనికి చెప్పారు. అంచేత ఏమిటి, నీ జీవితం అర్థాన్ని నువ్వు పూర్తిగా వదిలిపెట్టేసే. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో దానికి పెద్దగా సాధారణ దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ చేయకు అని బాబా చెప్తున్నారు ఇక్కడ. నీ సద్గురు చెప్పినట్టుగా జీవించు. లైఫ్ టు గివ్ అప్ వర్సెస్ లూజ్. నువ్వు జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టడమా లేకపోతే దాన్ని వదిలిపెట్టడమా అన్న దాన్ని బాబా వాజ్ ఇన్ ఏ స్ప్లెండెడ్ మూడ్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ కేశవ్ అండ్ ఆస్క్ గని. బాబా ఒక కేశవ్ అన్నటువంటి ఒక మస్తుతో పనిచేసి ఇలాగ గనిని అడుగుతున్నారు, ఏమిటి, చాలా మంచి పని చేస్తున్నారు బాబా కేశవ్తో. ఏమిటి,
విచ్ ఈస్ మోర్ డిఫికల్ట్. నువ్వు బాబా ఇలా అడుగుతున్నారు కేశవ్‌ని. సారీ, ఈ విధంగా అడుగుతున్నారు గనీని. ఏమని? "నువ్వు ఏది కష్టం అని అనుకుంటావు? ఏమిటి? నీ జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టేసుకోవడమా? అంటే మరణించడమా? ఆర్ లూజ్ వన్స్ లైఫ్, నీ మరణించడమా?" అని అడుగుతున్నారు. "నువ్వు సీరియస్‌గా తీసుకుంటావా? మరణిస్తావా?" అని. గణేష్ రిప్లైడ్, "టు లూజ్ వన్స్ లైఫ్ ఈజ్ హార్డర్." నేను జీవితాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం అని రేపు చదువుకుందామండి. ఇక్కడి నుంచి ఇక్కడితో ఆపేస్తాను. జై బాబా. సార్, శర్మ గారు, ఇక్కడితో జై ఆపేస్తాను. మెహర్ బాబా సార్. జై బాబా. మెహర్ బాబా జై బాబా. కోటేష్ చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. మీకు జై మెహర్ బాబాలు. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు చిన్న సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. మారుతి ధనలక్ష్మి గారు. जय बाबा। जय अवतार मेहर बाबा की जय। క్షణమైనా నిన్ను వీడని వరమియరా గడి